ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्त जन कल्याणी निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्म विद्वरं। हरि ओम। అయితే భాగవతం యొక్క శ్రవణానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. మిగతా టెక్స్ట్ లాగా కాకుండా భాగవత శ్రవణానికి ఒక పద్ధతి పెద్దవాళ్ళు పెట్టడం జరిగింది మన సాంప్రదాయం. అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందో తెలుసా అండి? ప్రేయర్స్ నుంచి కూడా ఆ పద్ధతిలోనే ప్రేయర్స్ చేయాలి. పర్టికులర్ గా ఈ టెక్స్ట్ కి సంబంధించి కొన్ని నియమాలని మహాత్ములు పాటించటం జరుగుతుంది. ఏ రకంగా ప్రేయర్స్ చేస్తారు స్వామీజీ అంటే, మొట్టమొదట ప్రశ్న ఏంటండి అంటే, మీ భాగవతానికి నాయకుడు ఎవరు? హీరో ఎవరండి అంటే మనం చెబుతాం, మా భాగవతానికి నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ కదండి. భాగవతం అంతా చదివి ఆఖరిగా మనకి పొందవలసింది ఏంటండి అంటే, మహాత్ములు చెప్తారు, ఏనకేన ప్రకారేణ మనః కృష్ణే నివేశయేత్. ఇది రూల్ అంట. భాగవతం వింటే ఏం జరగాలటండి అంటే, ఏనకేన ప్రకారేణ, ఏనకేన ప్రకారేణ అంటే ఏదో ఒక రకంగా మనః, మనః అంటే మన మనస్సు, కృష్ణేన ప్రవేశయేత్, కృష్ణుడి యందు ప్రవేశించాలంట. సో భాగవత సారాంశం ఏంటండి అంటే, ఏదో రకంగా భాగవత శ్రవణం మనం చేస్తే మన మనస్సు శ్రీకృష్ణ పరమాత్మ పైన లగ్నం కాగలగాలి, ఆయన పైన భక్తి శ్రద్ధ ఇత్యాదులు కలగాలి. కాబట్టి భాగవతానికి కథానాయకుడు ఎవరు స్వామీజీ అండి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భాగవతానికి కథానాయకుడు. ప్రేయర్స్ లో, ప్రార్థనలలో మొట్టమొదట వారి ప్రార్థనతోనే ఈ పుస్తకం మనం ప్రారంభిస్తాం. ఓహో, వారి ప్రార్థనల్లో కూడా ఏ ప్రార్థన ద్వారా ప్రారంభిస్తారు స్వామీజీ అంటే, ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటండి అంటే, మీరు రాసుకొని ప్రతిరోజు నాతో పాటు చదివితే మంచిదే. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ శ్లోకంతో భాగవతాన్ని ప్రారంభిస్తాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. వయం నుమః. ఈ శ్లోకంలో ప్లూరల్ కాబట్టి నుమః అనే శబ్దాన్ని వ్యాస భగవానుడు ఉపయోగించటం జరుగుతుంది. ఈ శ్లోకంలోనే మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అనేది వ్యాసుడు పరిచయం చేస్తాడు. ఎవరంట మన శ్రీకృష్ణ పరమాత్మ? ఆయన యొక్క మొట్టమొదటి రూపం సచ్చిదానంద రూపాయ. సచ్చిదానంద రూపం అంటే ఏంటి స్వామి అంటే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. ఈ రెండు వేరు కాదండి. మన ముందే ఆడుకుంటున్న ఈ పసిబాలుడు, ఈ శిశువు ఎవరండి అంటే సచ్చిదానంద రూపాయ.
ఏదైతే సమస్త సృష్టికి ఆధారంగా ఉందో ఆ బ్రహ్మతత్వం, ఆ బ్రహ్మతత్వమే వేరు, సచ్చిదానంద రూపుడు. తరువాత ఈయన ఏం చేస్తారంట స్వామీజీ? విశ్వ ఉత్పత్యాది హేతవే. ఈయన ఒకదానికి కారకుడంట. ఈ సచ్చిదానంద స్వరూపాన్ని కలిగిన మన పరమాత్మ హేతవే అంటే ఒకదానికి కారకుడు, హేతు. దేనికి స్వామీజీ ఈయన హేతు? విశ్వ ఉత్పత్తి ఆది. విశ్వానికి 3 స్థితులు ఉన్నాయి కదండి. ఒక దాని పేరు ఉత్పత్తి, రెండో దాని పేరు స్థితి, మూడో దాని పేరు లయం. వీటిని మనం సృష్టి, స్థితి, లయలు అంటాం. విశ్వానికి ఈ మూడింటికి కారకుడుగా అదే సచ్చిదానంద పరబ్రహ్మ పనిచేస్తున్నాడు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే. ఇది భగవంతుడి యొక్క రెండో అంశ. వెంటనే మనం అంటాం, స్వామీజీ ఆయన ఉండనివ్వండి, సృష్టి స్థితిలయలకు కారకుడుగా ఉండనివ్వండి, నాకేంటి? అంతే కదండి. ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఈయన అమెరికాకు ప్రెసిడెంట్ అండి అని పరిచయం చేశాం అనుకోండి. ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నాకు ప్రయోజనం ఏంటి స్వామి అంటే, 3వ లైన్లో వ్యాస భగవానులు చెప్తున్నారు, మనకి ప్రయోజనం ఏంటి కృష్ణుడి ద్వారా అంట? తాపత్రయ వినాశాయ. మనకి 3 రకాలైన తాపాలు పీడిస్తాయి కదండి, తాపత్రయాలు అంటాం. ఆది దైవిక తాపాలు, ఆది భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు, వీటిని తాపత్రయాలు అంటాం. ఈ పరమాత్మని కాని మీరు ఆశ్రయిస్తే ఈ 3 తాపాలని కూడా ఆయన నాశనం చేస్తాడు. తాపత్రయ వినాశాయ. అటువంటి శ్రీకృష్ణునికి, శ్రీకృష్ణాయ వయం నుమః. వయం అంటే మనం అందరమే కలిసి టుగెదర్. సమిష్టి ప్రార్థన ఏంటంటే, స్వామి నీకు మేము నమస్కరిస్తున్నాము. ఇది ఈ ప్రార్థనా శ్లోకాన్ని వ్యాస భగవానులు రాయటం జరిగింది. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. వినటానికి బాగుంది స్వామి. ఏమండోయ్, ఈ శ్లోకంలో మొత్తం భగవంతుడి యొక్క తత్వ రహస్యం ఉందండి. నేను కొన్ని సత్సంగాల్లో చెప్పి ఉన్నాను, భగవంతుడు 3 దశలలో వ్యక్తీకరింపబడతాడు అన్న. 3 దశలలో ఆయన వ్యక్తీకరణ జరుగుతుంది. ఏంటి స్వామీజీ 3 దశలు అంటే, మొదటి దశను ఏమంటారండి అంటే నిర్గుణ నిరాకారం. దానినే బ్రహ్మ అంటాం. అక్కడ ఎటువంటి గుణాలు ఉండవు, ఎటువంటి ఆకారాలు ఉండవు. నిర్మలుడు, ఏక వస్తు, అద్వైత స్వరూపుడు. ఇది సంపూర్ణ స్థితి, సత్యస్థితి, నిజస్థితి. సత్య చిత్తు ఆనంద రూపంలో నిర్గుణ నిరాకారుడిగా ఉంటాడు భగవంతుడు. ఇటువంటి ఆయననే మొదటి ప్రేయర్లో ఎలా చెప్పుకున్నాం? సచ్చిదానంద రూపాయ. ఆ రూపం పేరే సచ్చిదానందం. మళ్ళా సచ్చిదానంద రూపం అంటే అక్కడ చేతులు కాళ్ళు ఉంటాయేమో అని వెతక్కండి. సచ్చిదానంద రూపం అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిర్మలం, ఏకం. ఇటువంటి భగవంతుడు మాయతో కూడి ఆయన ఐడెంటిటీ మారుతుంది. అప్పుడు ఆయన బ్రహ్మానం మాయతో కూడినప్పుడు ఆయన పేరేంటి స్వామి అంటే, ఆయన పేరు ఈశ్వరుడు. ఆ దేవుడే ఈశ్వరుడు అవుతాడు ఎప్పుడు? మాయాదేవితో కూడినప్పుడు. ఈయన కూడా ఏమనుకున్నారో తెలుసండి, ఈయన సగుణుడు, నిరాకారుడు, గుణాల సహితంగా ఉంటాడు. ఎందుకంటే మాయ ఉంది కాబట్టి. మాయ అంటే సత్వరజస్తమో గుణాలు కదండి. మొదటి ఆయన అయితే నిర్గుణ నిరాకారుడు, గుణాలు లేవు, ఆకారం లేదు. రెండో ఆయన సగుణ నిరాకారు, ఈశ్వరుడికి ఆకారం ఉండదండి. ఈశ్వరుడు అంటే మన శివుడు అని కాదు ఇక్కడ. ఈశ్వరుడు అంటే సమష్టి సృష్టికి బాస్, లార్డ్ ఆఫ్ యూనివర్స్.
ఇక్కడ సగుణ నిరాకారుడు, ఆయన యొక్క స్టేటస్ ఈ రకంగా ప్రతిబింబిస్తుంది. అక్కడుండి ఆయన ఏం చేస్తాడు స్వామీజీ మహామాయతో కూడి అంటే, విశ్వ ఉత్పత్యాది హేతవే, అక్కడ నుంచి సృష్టి అనేది ప్రారంభమవుతుంది. అంతకు పైన సృష్టి లేదు కదండి. నిర్గుణ నిరాకారంలో ఏక వస్తువు, సృష్టే లేదు. అజాతవాదం అంటాం వేదాంతంలో. రెండవది, ఈ ఈశ్వరుడు మాయతో కూడినప్పుడు ఆయన చేసిన ప్రధానమైన పని ఏంటి స్వామి అంటే, సృష్టి స్థితి లయలు, విశ్వ ఉత్పత్యాది హేతవే, అదే పరమాత్మ. అందుకే భగవంతుడి యొక్క తత్వం అంతా ఈ శ్లోకంలో ఉందని చెప్పాం. సచ్చిదానంద రూపాయ మొదటి అంశం, విశ్వోత్పత్యాది హేతవే రెండవ అంశం ఈశ్వరుడు. మరి మూడో అంశం ఏంటి స్వామీజీ భగవంతుడు అంటే, ఇటువంటి ఈశ్వరుడే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అర్జున అని గీతలో చెప్తారు. ఈ అనంత భువనాలకి నాయకుడైన ఈశ్వరుడు ఎప్పుడైనా సాధు రక్షణ అవసరమైనప్పుడు అవతరించటం అంటే తన యొక్క స్థాయిని బాగా తగ్గించుకొని ఒక నామము ఒక రూపాన్ని ధరిస్తాడు. ఇక్కడ ఆయన పేరు సగుణ సాకారుడు. గుణాలు ఉంటాయి, ఆకారము ఉంటుంది. ఆయనే శ్రీరాముడు, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనే సద్గురువులు. సగుణ సాకారుడు. మొదటిది నిర్గుణ నిరాకారం, రెండవది సగుణ నిరాకారం, ఇది మూడవది సగుణ సాకారం. ఒక లీల, ఒక కథ, ఒక చరిత్ర, దీన్నంతటినీ ఆయన ప్రతిపాదిస్తాడు. ఎందుకు స్వామీజీ ఇలా రావాల్సి వచ్చిందండి అంటే, సమస్త జనుల యొక్క తాపత్రయాలని నాశనం చేయటం కోసం. మరి ఎవరు వాటిని తీర్చలేరండి. చాలా మంది అంటారు దేవుడు అవసరమేంటి స్వామి, దేవుడు అవసరమేంటి స్వామి అని. దేవుడు చేయవలసినవి కొన్ని ఉంటాయి, మన నరజాతి ఎవరు చేయలేం. అవే తాపత్రయ నాశనం, తాపత్రయ వినాశాయ. ఇటువంటి 3 దశల్లోనూ ప్రతిబింబిస్తున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను. శ్రీకృష్ణాయ వయం నమః. ఇది ప్రార్థన. సో మొదటి ప్రార్థన మనం చేశాం, మన కథానాయకుడికి పూజ చేశాం. తరువాతి ప్రార్థన ఎవరికి చేయాలి స్వామి అంటే, మన భాగవతానికి కర్త ఎవరు? కథానాయకుడైతే కృష్ణుడే, కర్త ఎవరు? ఆయన్ని మనకి పరిచయం చేసిన మహాత్ముడు ఎవరండి అంటే వ్యాస భగవాన్ కదండి. మరి ఆయన ప్రేయర్ ఎలా చేస్తాం స్వామి అంటే, ఇది సాంప్రదాయంగా ఈ శ్లోకమే చదువుతారు. ఏ శ్లోకం చదువుతారు స్వామిజీ? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. నమో నమః. ఎవరికయ్యా నమస్కరిస్తున్నావు? వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాం. మన సంస్కృతిలో ఆది గురువు ఎవరండి అంటే వ్యాసుడే అండి. అందుకే మన గురు పూర్ణిమ, ఆయన పుట్టినరోజు నాడు మన గురు పూర్ణిమ జరుపుకుంటాం. మన గురువులందరికీ గురువు ఆయన. ఈ రోజు మన సంస్కృతిలో ఈ దీపం వెలుగుతుంది అంటే, జ్ఞానం కానీ భక్తి కానీ వైరాగ్యం కానీ వెలుగుతున్నాయి అంటే, ఆ జ్యోతి వెలిగించిన మహాత్ములు ఈయనే. ఈయన ఎవరంట? స్ట్రైట్ ఆన్సర్ ఏంటో తెలుసండి, వ్యాసాయ విష్ణు రూపాయ. ఈయన్ని ఒక జీవుడిగా చూడకండి, సాక్షాత్తు నారాయణుడే వ్యాస భగవానుడుగా ప్రకాశిస్తున్నారు. అందుకే ఈయన బాదరాయణుడు అంటారు, కృష్ణద్వైపాయనులు వారు అంటారు. సాక్షాత్తు నారాయణుడే
వ్యాస రూపంలో అవతరించి ఈ భూమండలాన్నంతటినీ తరింపచేశారు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే. ఆ విష్ణు వ్యాసుడు ఎవరండి అంటే విష్ణువు, విష్ణువు ఎవరండి అంటే వ్యాసుడు. వీళ్ళిద్దరూ అవినాభావంగా కలిసి ఉంటారు. ఇంకా ఎవరంట ఈయన? నమో వై బ్రహ్మనిధయే. ఈయన సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క వంశానికి చెందినవారు. బ్రహ్మ కొడుకు వశిష్ఠుడు, వశిష్ఠుడు కొడుకు పారాశర్యుడు, పారాశర్యుడు కొడుకు వ్యాసుడు. బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుడి యొక్క మనవడైనటువంటి ఈ వ్యాస భగవానులకి నేను నమస్కరిస్తున్నాను. మహాత్ములు వ్యాసులు వారి గురించి చెప్పుకోవటానికి ఎంతైనా ఉంటుంది. ఇప్పటికీ కూడా వారు చిరంజీవిగా బదరికా ఆశ్రమంలో సంచరిస్తారటండి. బదరికా ఆశ్రమం అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న బదరి. ఆయన అంత పావనమూర్తి. వారు ఈ శ్రీమద్ భాగవతానికి కర్త. ఆథర్ ఎవరండి అంటే గురువుగా ఆయన ఉంటారు. కాబట్టి వారికి నమస్కరించాలి. ఇది రెండవ నమస్కారం. మూడవ ప్రేయర్ ఎవరికి చేస్తారు స్వామీజీ? మన యొక్క సద్గురువుకి మనం చేయాలి. అనేక సాంప్రదాయాల్లో భాగవత ప్రవచనాలు అవుతాయి కదండి. వారి యొక్క గురువుకి వారు నమస్కరించాలి. మన గురువు స్వామి చిన్మయానందులు వారికి ఏ రకంగా ప్రేయర్ చేస్తాం మనం? సమస్త జన కళ్యాణి నిరతం కరుణామయ నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. ఎవరయ్యా మీ గురువు అంటే సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం. ఆయన ఎప్పుడూ ఒక ఆభరణాన్ని ధరించి ఉంటారట పూజ్య గురుదేవులు. ఏం ఆభరణం స్వామి అది అంటే కరుణ అనే ఆభరణాన్ని ధరించి ఉంటారు. ఎందుకయ్యా ఈ కరుణ అనే ఆభరణం ధరించాలండి అంటే సమస్త జన కళ్యాణి, సర్వుల యొక్క శ్రేయస్సు కోసం. ప్రత్యేకంగా ఈ శ్లోకం రాయటానికి ఒక కారణం ఉందండోయ్. అదేంటో కాదు, గురుదేవుల యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం పండితులైన వాళ్ళు, చదువరులు మాత్రమే అర్థం చేసుకోగలిగే శాస్త్రాన్ని బాలవిహార పిల్లలకి కూడా ఆయన క్యాటర్ చేశారు. సమస్త జనం అంటే ఇది. అన్ని దేశాలలో ఉన్నవాళ్ళు, అన్ని ప్రాంతాలలో ఉన్నవారు, అన్ని వయస్సులలో ఉన్నవారు అందరూ భగవంతుడిని ఆశ్రయించటానికి ఆయన మార్గం వేశారు. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం. నిత్యము శ్రమించే మహాత్ములు పూజ్య గురుదేవ్. గురుదేవ్ వారి చరిత్రలో చెప్తారండి. పూజ్య గురుదేవ్ మహాసమాధి అయిపోయారు కదండి 1993లో. అయినప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత ఆయన ఆరాధనా తిథికి స్వామి చిదానంద మహారాజ్ గారిని చిన్మయ మిషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. స్వామి చిదానంద మహారాజ్ గారు అంటే ఎవరండి? శివానంద గారి తరువాత దివ్యజ్ఞాన సంఘానికి అధ్యక్షుడు, మహాపుణ్యశీలి. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, గురుదేవు ఆయన. ఎంతటి మహాత్ములంటే స్మరణ మాత్రాన్నే మన జన్మ పావనం అవుతుంది. అంతటి గొప్ప ఋషి ఆయన చిదానంద మహారాజ్. ఆయన వచ్చారు. ఆ కార్యక్రమం, పూజా కార్యక్రమం ఏదో గురుదేవులకు చేయవలసింది చేశారు. చేసిన తర్వాత స్వామి మిత్ర, వీళ్ళందరూ చిన్నపిల్లలు కదండి, స్వామి మిత్రానంద వీళ్ళందరూ చుట్టూ వచ్చి స్వామీజీ స్వామీజీ నమస్కారం నమస్కారం అని పొంగిపోతున్నారంట. ఇంత పెద్ద స్వామీజీ వచ్చారు ఈ కార్యక్రమం కోసం అంటే ఆయన అన్నారంట, నా చుట్టూ తిరుగుతారేంట్రా మీరు, మీ గురుదేవు గురించి ఏమనుకుంటున్నారు అన్నారు. అంటే ఈ మాకేం తెలుస్తుంది స్వామి, మీరు గొప్పవారు, చెప్పండి అని అన్నారంట శిష్యుగారు. అంటే ఆయన అన్నారంట, 10 మంది జీవన్ముక్తులు చేయగలిగే కర్మ ఒక్క చిన్మయానంద చేసి తన లైఫ్ ని ముగించాడు. అంత నిరతం కరుణామయం అంటే అంత హార్డ్ వర్కింగ్ చేసేవారు పూజ్య గురుదేవ్. నిత్యము జనశ్రేయస్సు కోసం శ్రమించిన గొప్ప ఋషి.
సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయుడు. నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వర్. ఏమైనా సామాన్యులా అండి అంటే బ్రహ్మవిత్. బ్రహ్మను తెలుసుకోవటం సామాన్యుల యొక్క విషయం కాదు కదండి. యోగ వాసిష్టం ఇత్యాది శాస్త్రాల్లో చెప్తారు, బ్రహ్మవిత్తు బ్రహ్మవరిష్ఠు ఇటువంటి ఆయన ఏ యుగానికో ఒక ఆయన పుడతారు. సాధన అందరూ చేస్తారు, కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. కానీ పూర్ణ బ్రహ్మస్వరూపాన్ని తానేగా నిలబడే జ్ఞానిని బ్రహ్మవిత్తు అంటారు. అటువంటి సద్గురువులు మన గురుదేవులు. సో వారి ప్రేయర్ మూడవది మనం చేస్తాం. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. సో కథానాయకుడు పూజ చేశాం, కర్త పూజ చేశాం, మన సద్గురువు యొక్క పూజను కూడా చేశాం. తరువాత ప్రధానమైన ఒక ప్రేయర్ ఉందండి. ఎవరు ప్రేయర్ స్వామీజీ? ఆ ప్రేయర్ అండి అంటే, ఈ భాగవతాన్ని మనందరికీ చెప్పిన మొదటి గురువు ఎవరండి? రచించింది వ్యాసుడే, కథానాయకుడు కృష్ణుడే. కానీ ఈ భాగవతాన్ని మనకు అందించిన మహాత్ములు ఎవరండి అంటే, ఆ మహాత్ముడు సుఖబ్రహ్మ. భాగవతం పరీక్షిత్తుకి సుకుడికి మధ్య జరిగిన సంవాదం. ఇందులో గురువు సుకుడు, శిష్యుడు పరీక్షిత్తు. గురువుకు ఏ ఏ లక్షణాలు ఉండాలో సర్వలక్షణాలు కలిగిన మహాత్ముడు సుకుడు. శిష్యుడికి ఏ ఏ లక్షణాలు ఉండాలో సర్వలక్షణాలు కలిగిన మహాత్ముడు పరీక్షిత్తు కదండి. సుఖ భగవాన్ సుకుడు బ్రహ్మజ్ఞాని, మనకు తెలిసిందే కదా. బ్రహ్మజ్ఞాని అంటే ఎటువంటి బ్రహ్మజ్ఞాని అంట? మాతృ గర్భంలోనే ఆయనకి బ్రహ్మ ఉదయం జరిగిందంట. సుకుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన బ్రహ్మ దర్శనాన్ని పొందుతాడు. బ్రహ్మ దర్శనం పొందితే విశేషం ఏంటి స్వామి అంటే, ఒక్క వస్తువే ద్వైతం లేదు అంటది బ్రహ్మ. నేను తప్పించి ఇంకొకటి లేదు, సమస్త సారమే నేను అని చెప్పే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహాత్ముడు ఈ సుకుడు. శుకుడు యొక్క పరిస్థితి ఎలా ఉండేదటండి అంటే, పూర్తి పరివ్రాజక వ్రతాన్ని పాటించి ఉండేవాడు. పరివ్రాజక వ్రతం అండి అంటే, ఏ స్థానంలోనూ ఆయన 2 క్షణాలు ఉండాలనిపించదు ఆయన. ఎందుకు స్వామీజీ ఉండాలనిపించదు? ప్రతి ప్రాంతంలోనూ అంటండి 2 రాక్షసులు అన్ని ప్రాంతాల్లో ఉంటారంట. మీ ఇంట్లోనూ ఉంటారు, మా ఇంట్లోనూ ఉంటారు, అమెరికాలోనూ ఉంటారు, యూరప్ లోను. వాళ్ళు కనిపిస్తే ఆయనకు ఉండబుద్ధి కాదంట. అందుకే ఎప్పుడు పరుగు రాజకమే, మూవింగ్ మూవింగ్ మూవింగ్, కథలు వెళ్ళిపోతుంటాడు ఆయన. ఎవరు స్వామీజీ ఆ రాక్షసులు అంటే, ఎవరో కాదండి, రాగద్వేషాలు. ఇది సహజమే కదండి. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు చూపిస్తే రాగమైనా చూపిస్తారు, లేదంటే ద్వేషమైనా చూపిస్తారు. అవునా కాదా? మనందరికీ ఉన్నటువంటి బలహీనతలు రాగద్వేషాలు. వైరాగికి అది నచ్చేది కాదు. కాబట్టి ఆయన పరివ్రాజకుడై నిత్య సంచారిగా సాగుతూ ఉండేవాడంట సుకుడు. మహాత్ములు చెప్తారు, సుకుడంట ఆవు పాలు పితుకుతాం కదండి, ఈ ఆవు పాలు పితికినంత టైం కన్నా ఎక్కువ టైం ఎక్కడా స్పెండ్ చేయడంట. అంతసేపే ఎక్కడైనా ఉన్నా. అటువంటి విరాగి సుకుడు. ఈయన గురువు. మరి భాగవతానికి ప్రధానమైన శిష్యుడు ఎవరు స్వామీజీ? శ్రోత కూడా బలంగా ఉంటేనే కథ సంపూర్ణమవుతుంది. కథ రసపట్టులో చెప్పేవాడు బాగా చెప్తాడు, వినేవాడు పడుకుంటున్నాడు అనుకోండి, ఇంకంత బాగా వెళ్ళదు బండి. ఇద్దరూ బాగోవాలి. శ్రోత ఎవరండి అంటే పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్తుకున్న గొప్ప క్వాలిటీ ఏంటి స్వామి అండి అంటే, పరీక్షిత్తు సంపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు. ఆయనకి ఆ పేరు రావటానికి కూడా కృష్ణ భక్తే కారణం. అవునా స్వామీజీ? ఎలా వచ్చింది స్వామీజీ ఆయనకి పరీక్షిత్తు అని పేరేంటి అంటే,
మనం తెలుసు కదండి, ఉత్తర గర్భంలో పరీక్షిత్తు ఉన్నప్పుడు అశ్వత్థామ ఏమో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు పరీక్షిత్తు పైకి. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేసరికి అందరూ గాబరా పడతారు. ఎందుకంటే ఈ కడుపులో ఉన్న శిశువు ఈ పరీక్షిత్తు. ఆయన ఉద్దేశం ఏంటండి అంటే వీళ్ళు నిర్వంశీయులుగా చేసేద్దాం, పాండవుల తర్వాత ఎవరు ఉండకూడదు అన్న దుష్ట సంకల్పంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని గర్భస్థ శిశువు పైకి ప్రయోగించేయటం జరుగుతుంది. జరిగితే కృష్ణుడు ఏం చేయాలో తెలియక ఏం చేస్తాడంటే వెంటనే తను ఉత్తర గర్భంలో తను ప్రవేశించి తన యొక్క చక్రాయుధాన్ని అడ్డు పెడతాడు. ఈ చక్రాయుధం ఆ బ్రహ్మాస్త్రాన్ని తినేస్తుంది. తినేయటం వల్ల ఈ రకంగా ఆ శిశువుని కృష్ణుడు సంరక్షించటం జరుగుతుంది. ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసింది. కానీ పరీక్షిత్ అంట ఆ తర్వాత ఉత్తర జన్మనిచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళని అందరినీ కూడా మామూలుగా చూసేవాడు కాదు. విజిటర్స్ వస్తారు కదండి, రాజుగారి బిడ్డడు అంటే అందరూ చూడడానికి వస్తారు కదా. వచ్చిన వాళ్ళందరినీ సామాన్యంగా చూసేవాడు కాదంట పరీక్ష. మరి ఎలా చూసేవాడు స్వామి అంటే పరీక్షగా చూస్తుండేవాడట. వీళ్ళే అంటావా కాదంటావా, వీరే అంటావా కాదంటావా అని చూసి ఎవరి గురించి శిశువు ఇలాగా అన్వేషిస్తున్నాడు అని ధర్మరాజు వీళ్ళందరూ వ్యాసుడిని అడుగుతారంట. స్వామి ఈ శిశువు ఏంటి ప్రత్యేకంగా చూస్తున్నాడు అందరినీ అంటే వ్యాసుడు అంటాడంట, ఆ శిశువు వెతుకుతున్నది ఎవరి కోసమో కాదు, గర్భంలో నన్ను కాపాడిన ఆ భగవంతుడు వీరేనా అని పరీక్షగా చూస్తుండేవాడు. గర్భంలో నన్ను కాపాడిన కృష్ణుడు వీరేనా 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 అంటే ఆ కారణంగా ఈయనకి పరీక్షిత్తు అని పేరు వచ్చింది. జీవితాంతము కూడా కృష్ణ అన్వేషణలోనే ఈ సాధకుడు గడిపాడు. ఇటువంటి వారు వక్త శ్రోత, పరమ విరాగి, పుట్టు బ్రహ్మజ్ఞాని, గురువు, మహాభక్తుడు, శ్రద్ధకి పరాకాష్ట శిష్యుడు. వీరిద్దరి మధ్య జరిగిన సంవాదమే శ్రీమద్ భాగవతం. అయితే తరువాత ప్రార్థన, 4వ ప్రార్థన ఎవరి గురించి చేయాలి స్వామి అండి అంటే పరీక్షిత్ గురించి ప్రేయర్ చేయాలి. ఏం ప్రేయర్ రచించారు స్వామి మహాత్ములు పరీక్షిత్ కంటే? ఒక శ్లోకం ఉంది. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరమాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఎవరండి మీ సుఖబ్రహ్మ అంటే ఆయన పరిచయం ఇదంట. ఏంటి స్వామిజీ ఆయన పరిచయం? యం అంటే ఆ మహాత్ముడు. ఏంటి స్వామిజీ ఆయన స్పెషాలిటీ? యం ప్రవ్రజంతం. ప్రవ్రజంతం అంటే ప్రకృష్టంగా పరివ్రాజక వ్రతాన్ని పాటించే యోగి. అందుకే ఇందాక మనం చెప్పుకునేటట్టుగా పరీక్షిత్ మహారాజులో విశేషం ఏంటి స్వామి అంటే పూర్ణ విరాగి. ఎంత విరాగి అంటే దేహం కూడా ఆయనకు తెలియదు ఒకటి ఉందని. పరీక్షిత్ మహారాజు మహాపరివ్రాజకులు, శరీర తాదాత్మ్యం కూడా లేనటువంటి యోగి విరాగి. యం ప్రవ్రజంతం, పరివ్రాజకుడు. ఇంకా ఎవరంట ఈయన? యం ప్రవ్రజంతం అనుపేతం. అనుపేతం అంటే ఏంటి స్వామి అంటే అందరి యొక్క ఆత్మరూపంలో ప్రకాశించువాడు. అంటే ఈవెన్ నౌ పరీక్షిత్ మహారాజు మనందరిలోనూ ఉన్నాడు. ఆత్మరూపాన్ని పొందడం అంటే అదేంటి అర్థం. ఈవెన్ నౌ మన యొక్క ఆత్మస్వరూపంలో ఆయన ఉన్నారు. ఇది ఆయన యొక్క 2వ లక్షణం. జ్ఞాని అవటం అంటే ఇది. జ్ఞాని అవటం అంటే పుస్తకాలు చదవటము కాదు, గంటలు గంటలు తపస్సు చేయటము కాదు. జ్ఞాని అవటం అంటే దాని యొక్క పరాకాష్ట సర్వభూతాల యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఒకే వస్తువు, దానితో ఐక్యమైపోవడం. అనుపేతము అంటే ఇది. ఆయన
ఆ స్థితిని పొంది ఉన్నారు సుఖబ్రహ్మ. యం ప్రవ్రజంతం అనుపేతం. ఇంకా ఏంటంట ఆయన గొప్ప లక్షణం? అపేత కృత్యం. అపేతము అంటే ఛేదించటం, కృత్యము అంటే కర్మబంధాలు. సర్వ కర్మబంధాలని ఆయన ఛేదించేశారు. ఆయనకు సంచితము లేదు, ప్రారబ్ధము లేదు, ఆగామి లేదు, పుణ్యము లేదు, పాపము లేదు. సర్వ కర్మబంధాలని ఛేదించినటువంటి మహాత్ముడు. యం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం. ఇటువంటి మహాత్ముడంట యాక్చువల్గా కథకి ఈ శ్లోకానికి కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే శుకుడు ఈ రకంగా బహిర్గతం అయ్యాడో, మాతృగర్భం నుంచి బహిర్గతం అయ్యి పరివ్రాజక వ్రతాన్ని ప్రారంభించాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన. తండ్రి లేడు, తల్లి లేదు, ఆశ్రమము లేదు, విద్య లేదు, ఏమీ లేదు. పరాకాష్ఠలో ఆయన ప్రకాశిస్తున్నాడు. శరీర తాదాత్మ్యమే లేదు. ఇటువంటి శుకుడు నడుచుకుంటూ వెళ్ళిపోతునేటప్పుడు వ్యాసుడికి విపరీతమైన పుత్రవాత్సల్యం అటండి. అదేంటి స్వామీజీ, వ్యాసుడు ఇంతటి మహాత్ముడు అంటారు కదా, అంతటి పుత్రవాత్సల్యం కలగటానికి కారణం ఏంటండి అంటే, పుత్రుడు అంత స్టాండర్డ్ కుర్రాడు కాబట్టే వ్యాసుడికి అంతటి వాత్సల్యం కదండి. మహాత్ముడు పుట్టాడు, భగవంతుడు పుట్టాడు తన కడుపులో. సో ఈ నడిచి వెళ్ళిపోతూ ఉంటే ద్వైపాయనుడు అంటే వ్యాసుడు, ఈయన ఏం చేస్తున్నాడంట, ద్వైపాయనో విరహకాతర ఆజుహావా. పుత్రుడు వెళ్ళిపోతున్నాడు అనే విరహాన్ని తట్టుకోలేక, పుత్రుడు తనని విడిచి వెళ్ళిపోతున్నాడనే బాధను తట్టుకోలేక ద్వైపాయనుడు సుఖా 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 అని ఈయన వెంటపడి అరచి పరుగులు పెడుతున్నాడంట. ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. ఈయన ఆ రకంగా అరుస్తూ, ఆజుహావ అంటే పిలుస్తూ, సుఖా సుఖా సుఖ అని పిలుస్తూ వ్యాసుడు ఆ విరహంతో ఈయన వెంట పరిగెడుతున్నాడంట. పరిగెడుతుంటే అసలు అక్కడ ఏం చిత్రం జరుగుతుందంట, పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు. ఈయన పుత్ర 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 అంటుంటే శుకుడైతే రెస్పాన్స్ ఇవ్వటం లేదు, కానీ చుట్టుపక్కల అరణ్యంలో ఉన్న తరువులు అంటే చెట్లన్నీ కూడా తిరిగి రెస్పాండ్ అవుతున్నాయంట. ఓయ్ 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 ఏమండి ఏమండి అని అవి తిరిగి రిప్లై ఇస్తున్నాయంట. అది ఎలా జరుగుతుంది స్వామి, నేను ఈయన్ని పిలుస్తుంటే అవి ఎందుకు పలుకుతున్నాయండి అంటే కారణం ఏంటో తెలుసా, తం సర్వభూత హృదయం మునిం. ఆ వెళ్ళిపోతున్న ముని ఏమి జీవుడు కాదు, మరెవరు స్వామి, సర్వభూత హృదయం. అటువంటి మునికి మానతోస్మి, అటువంటి శుకుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎంత అందంగా రాశారో చూడండి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతరమాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇది శుకుడి యొక్క ప్రేయర్. తరువాత ఎవరు ప్రేయర్ స్వామీజీ చేస్తారు సాంప్రదాయంలో అంటే, భాగవత గ్రంథానికి ప్రేయర్. ఇది వెరీ వెరీ ఫేమస్ శ్లోకం, మీరు వినే ఉంటారు. ఏంటి స్వామీజీ ఆ శ్లోకం అంటే, నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. చాలా మంది చాలా అందంగా కూడా పాడుతారు ఈ శ్లోకాన్ని. నిగమ కల్పతరోర్గలితం ఫలం. ఈ భాగవతం అట ఒక ఫలం అంటే పండు. అది కూడా ఎటువంటి పండు అంట, గలితం ఫలం. గలితం ఫలం అంటే బాగా చెట్టుకే పండి పడినటువంటి పండు. శ్రీమద్ భాగవతం
ఏం చెట్టు స్వామీజీ అది? కల్పతరువు. కల్పతరు అంటే విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. మనం చెప్తాం కదండి, ఏది కావాలనుకుంటే ఆ వరాన్ని ప్రసాదించే తరువుని కల్పతరువు అంట. ఈ శ్రీమద్ భాగవతం కల్పతరువులో పక్వానికి వచ్చి పండి రాలినటువంటి పండు. మళ్ళా కల్పతరువు అంటే స్వర్గంలో ఉన్న కల్పతరువు అనుకుంటారేమో, కాదు కాదంట. మరి ఏ కల్పతరువు స్వామి? నిగమ కల్పతరువు. నిగమాలు అంటే వేదాలు. వేదాలు అనే కల్పతరువు అనే వృక్షం నుంచి ఆ చెట్టుకే పండినటువంటి పండు ఈ శ్రీమద్ భాగవతం. ఆ విశేషం ఎందుకు చెప్పారో తెలుసా అండి? భాగవతం రసభూయిష్టంగా ఉంటారు. ఇదే ఈశావాస్యోపనిషత్తో, కేనోపనిషత్తో, కఠోపనిషత్తో చదివితే సీరియస్ గా ఉంటుంది స్టడీ. అదే భాగవతం చదివామనుకోండి రసభూయిష్టంగా ఉంటాయి. భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవన్నీ కూడా మన నుంచి ఊరుతాయి. కాబట్టే ఇది ఫలంతో పోల్చడం జరిగింది. నిగమత్ కల్పతరోర్ గలితం ఫలం. ఇంకా అంతటితో ఆగిపోలేదండి ఈ ఫలానికి ఉన్న రుచి. ఇంకా దీనికి మరొక విశేషం ఉందంట. అదేంటి స్వామిజీ? సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఈ పండుని ఒక సుఖము అంటే చిలక, ఒక చిలక కొట్టిందంట. చిన్నప్పుడు మనకు చెప్తారు, చెట్టుకి వెళ్ళేటప్పుడు అన్ని పళ్ళు ఉంటే ఉండొచ్చుగాక, కానీ చిలక కొట్టిన పండు చాలా రుచిగా ఉంటుందిరా, ఆ పండు తీసుకురండి అంటాం. మనం వెతుకుతాం ఏ పండుని చిలక కొట్టిందో. ఆ చిలక కొట్టిన పండు తింటే ఇంకా స్వీట్నెస్ చాలా బాగుంటుంది. తనకు తెలుసు ఏది బాగా పక్వమైన పండు కదండి. ఈ ఈ భాగవతాన్ని కూడా ఒక చిలక కొట్టిందంట ఫస్ట్. ఎవరు స్వామీజీ ఆ చిలక అంటే? సుఖబ్రహ్మ. శుకుడు కూడా ఆయన యొక్క ముఖం చిలక ఆకారంలోనే ఉంటుంది. రెండోది ఏంటంటే, ఈ సమస్త సృష్టిలో రసవంతమైన పండేదో ఆయనకు తెలుసు. అదే భగవంతుడి యొక్క కథ. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఈ పండుని ఆ శుకుడు మొట్టమొదట టేస్ట్ చేశాడు. రెండోది ఏంటండి అంటే, ఆయన ముఖం నుంచి జాలువారిన కథ శ్రీమద్ భాగవతం. మామూలు పుస్తకం కాదండి శ్రీమద్ భాగవతం. కృష్ణస్య హృదయం భాగవతం అంటారు పెద్దలు. కృష్ణుడి యొక్క హృదయం ఎక్కడ ఉంటుంది అండి అంటే భాగవతంలో ఉంటుంది. ఆఖరి 11వ క్యాంటోలు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తాడు. అంటే శ్రీకృష్ణుడు భూమండలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటారు. వెళ్ళిపోవాలనుకునేటప్పుడు ఉద్ధవుడు ఏడుస్తాడనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. స్వామి, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? అలాగే అనకుండా ఉద్ధవుడు ఏమంటాడంటే, సమస్త జనుల యొక్క పరిస్థితి ఏంటి? భగవంతుడా, నువ్వు భూమండలాన్ని విడిచిపెట్టేస్తే అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే, నా వాంగ్మయ రూపమైన భాగవత రూపంలో నేను కలియుగమంతా ఉంటాను అంటే. అంటే శ్రీకృష్ణుడి యొక్క రూపం అది. ఏ రూపం స్వామిజీ అది? ఆకారాన్ని కలిగిన రూపం. అదే శ్రీకృష్ణుడి యొక్క వాంగ్మయ రూపం శ్రీమద్ భాగవతం. వాంగ్మయం అంటే అక్షర రూపం. ఈ భాగవత రూపంలో ఆయన, దీనికి ఈ రూపం ఆయన నోటి నుంచి జాలువారి, శుకుడు నుంచి. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. అయితే ఇంతతో ఆగిపోలేదండి. శుకుడు ఆ రోజు ఇచ్చాడు, ఆ రోజుతో కథ అయిపోయిందా స్వామి అంటే కాదంట. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ఈ భూమండలంలో ఉన్నటువంటి భావుకలు, రసికులు. భావుకులు అంటే భక్తిని కలిగిన మహాత్ములు, పుణ్యాత్ములు అందరూ కూడా పిబత భాగవతం రసం, ఈ భాగవత రసాన్ని గ్రోలుతూ వస్తున్నారు తరతరాలుగా. అందుకే చాలా మంది కథాశ్రవణాలకు వెళ్తే ఏం కదండి అని అడుగుతారు. భాగవతం అండి అంటే అయితే మేము వస్తామండి అంటారు. ఎందుకంటే భాగవతంలో కృష్ణ భక్తి 100% పండించి ఉంది. ఆ పళ్ళు తినాలి మనం. అటువంటి భాగవతానికి నేను నమస్కరిస్తున్నాను. నిగమ కల్పతరోర్గలితం ఫలం
సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. మహాత్ములందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు చెబుతూ దీని ఎక్స్టెన్షన్ గా మరి 2 శ్లోకాలు ప్రేయర్ లో చెప్తారు. అదేంటి స్వామి? ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమః నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతుభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. సూక్ష్మంగా చెప్తాను. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమః అంటే అర్థం ఏంటండి అంటే భాగవతం చదివితే పరమ ధర్మం భాగవతంలో ఉంది. స్వామిజీ పరమధర్మం అంటే ఏంటి? ఏమండి, మనం ఎన్నో ధర్మాలు ఆచరిస్తాం, దానాలు చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, పిల్లల్ని పెంచుతాం, రేయింబవళ్ళు కష్టపడతాం, ఇవన్నీ ధర్మాలే. కానీ పరమధర్మం ఏంటి స్వామి అంటే పరమధర్మం భగవత్ చరణాల పైన భక్తిని కలిగి ఉండటం. దీని పేరే భాగవత ధర్మము అంటారు. ఈ భాగవత ధర్మం కలిగి ఉన్న పుస్తకం భాగవతం. అనేక ధర్మాలు ఉన్నాయి కదండి, అన్నింటికున్న పరమ ధర్మం ఏంటి స్వామి అంటే భాగవత ధర్మం. మనం భాగవతులం కావాలి. జీవులం కాదు, దుష్టులం కాదు, కష్టపడే వాళ్ళమి కాదు. మరి ఎవరయ్యా మీరు అంటే మేము భాగవతులమండి అని చెప్పి. భాగవతులు అంటే ఎవరండి? భగవంతుడి పైన భక్తి కలవాలి. ఆ పరమధర్మం ఉన్నటువంటి భాగవతాన్ని చదివితే కింవా పరైహి వేరే శాస్త్రాలను చదవవలసిన అవసరమే లేదు. ఎందుకండి అంటే వేద్యం వాస్తవం అత్ర వస్తువు. ఈ భాగవతంలో వాస్తవ వస్తువు గురించి చెప్పబడి ఉంది. ఆ వాస్తవ వస్తువే సత్యం. సత్యం పరం ధీమహి అని తర్వాత వస్తాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇందులో రివీల్ చేస్తారు. వేద్యం వాస్తవం అత్ర వస్తువు. అదేంటంట? శివదం తాపత్రయోన్మూలనం. దానిని తెలుసుకుంటేనే ఇందాక చెప్పినట్టుగా 3 తాపత్రయాలు ఛేదింపబడతాయి. శివదం 2 ఇది మంగళకరమైన. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని మహామునికృతే శ్రీమద్ వ్యాసుడు రచించిన ఈ భాగవతాన్ని తెలుసుకుంటే కింవాపరైహి వేరేదేది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అని చెబుతూ మరొక హామీ ఇస్తున్నారు ఈ మహాత్ములు. ఏంటంట? భాగవతాన్ని శుశ్రూష బుద్ధితో ఎవరైనా వింటే, శుశ్రూష బుద్ధి అంటే మేము శిష్యులమి అనే బుద్ధితో వింటే. శుశ్రూష బుద్ధి భక్తుడి కన్నా గొప్పవాడట శుశ్రూషుడు, శిష్యుడు. ఏంటి స్వామి భక్తుడి కన్నా శిష్యుడి యొక్క గొప్పతనం అంటే శిష్యుడిని శాసించొచ్చు. శాసనాత్ ఇది శిష్య అంట. శాసించొచ్చు అంటే నువ్వు ఇలా ఉండబ్బాయి అంటే అలా ఉండాలి వాడు, నువ్వు ఇలా ఉండకబ్బాయి అంటే అలా ఉండాలి. భక్తుడిని అలా అనలేం. ఎవరైనా శుశ్రూష బుద్ధితో భాగవతాన్ని కాని వింటే వాళ్ళకి లాభం ఏంటంట? ఈశ్వరః సద్యో హృద్యవరుధ్యతే. ఈశ్వరుడు తక్షణమే మన హృదయంలో ప్రకాశిస్తాడంట. కాబట్టి భాగవత శ్రవణాన్ని శ్రద్ధాభక్తులతో చెయ్యండి అని మహాత్ములు ఈ ప్రేయర్స్ అన్ని చేస్తారు. ఈ రోజైతే డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క విశేషం ఏంటో రేపటి నుంచి చాంటింగ్ మాత్రమే మనం చేస్తాం. తరువాత స్వామీజీ ప్రార్థనా విధానం అయితే చెప్పారు. భాగవతానికి వినటానికి కూడా ఒక పద్ధతి ఉందట. అది కూడా సూక్ష్మంగా చెప్తాం. మనమైతే అది ఇప్పుడు చేయట్లేదు, కానీ దీనికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్.
ఆ సిస్టమ్ పేరేంటో తెలుసా అండి? శ్రీమద్ భాగవత సప్తాహ విధానము అంట. భాగవతాన్ని 7 రోజుల్లోనే వినాలి. తరతరాలుగా మేము వింటాం స్వామి అంటే అది పెద్దలు పెట్టిన పద్ధతి. 7 రోజుల్లో విని 7వ రోజుకి మనకు ముక్తి రావాలట. వస్తేనే మీరు శ్రవణం చేసినట్టు కథ వస్తుంది లోపట. సప్తాహ పద్ధతిలోనే భాగవతం అంటే 7 రోజుల్లో పూర్తి భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి. ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి? ఈ 7 రోజులు పండాల నుంచి బయటికి కదలకూడదంట. పండాలంటే పెద్ద పందిర్లేసి వింటారు కదండి. ఈ పందిర్లేసి మనం చేస్తున్న భాగవత సప్తాహంలో శ్రోత అంటే వినేవాడు. పరీక్షిత్ మహారాజు ఆ రోజైతే ఎలాగ కదలలేదో మనం కూడా 7 days కదలకుండా అక్కడే ఉండాలి. స్వామి భయపెడుతున్నారు స్వామి మీరు. రెండోది, భాగవత సప్తాహాన్ని ప్రారంభించినప్పుడు కొంతమందికి మనం మొదటే పూజ చేయాలి. ఎవరెవరికి స్వామీజీ పూజ చేయాలండి అంటే భాగవతాన్ని మనకు అందిస్తున్న వక్తకి పూజ చేయాలి. దీన్ని వక్త పూజ అంటే ఏ మహాత్ముడైతే సప్తాహాన్ని తీసుకుంటున్నాడో ఆ మహాత్ముడికి మనం పూజ చేయాలి. 1. 2, పుస్తక పూజ చేయాలి. ఆ పీఠం పైన, పీఠం అంటే స్టేజ్ వేస్తాం కదండి, ఆ స్టేజ్ పైన శ్రీమద్ భాగవతాన్ని మనం ఆరోహణ చేసి ప్రతిరోజు పూజ చేయాలి. పుస్తకానికి పూజ చేయాలి. 3, స్వామి పూజ. స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్మను అక్కడ కూర్చోపెడతాం కదండి. వీళ్ళ ముగ్గురికి మనం పూజ చేయాలి. భక్తకి పూజ చేయాలి, పుస్తకానికి పూజ చేయాలి, పరమాత్మకి పూజ చేయాలి. ఇంకా ఏముంది స్వామీజీ విధి అంటే భాగవతాన్ని వక్త ప్రవచిస్తాడు కదండి. ఈ ప్రవచనం ఇలా జరుగుతూ ఉండగానే రోజుకు 3 క్లాసులు చెప్పండి, 4 క్లాసులు చెప్పండి, 5 క్లాసులు చెప్పండి, అది వేరే విషయం. 7 రోజుల్లో ఆయన ఫినిష్ చేయాలి. కాబట్టి ఇది పక్కన ఉంటుండగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వక్త ఇంత కథ కవర్ చేశారనుకోండి, రేపు తెల్లవారి ఈ రోజు ఈయన చేసిన కథ అంతా భాగవతంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అది పారాయణం చేయాలి. వ్యాస భాగవతాన్ని పారాయణం చేయాలి. ఆ శ్లోకాలన్నీ చదవాలి. పారాయణం. మొత్తం భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి స్వామీజీ అంటే 18,000 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ సప్తాహం అయ్యేసరికి మన అందరమి అంటే ఆ పండాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ 18,000 శ్లోకాలని పారాయణం చేయాలి. ఇందులో 4వ వంతు అంటే 18,000లో 4వ వంతు ఏదైతే ఉంటుందో అంతా జపం చేయాలి 7 రోజులు. ఏ మంత్రాన్ని జపం చేయాలి స్వామీజీ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ మంత్రాన్ని 18,000లో 4వ వంతు జపం ఈ 7 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇదంతా వ్రతం. జపంలో 4వ వంతు. జపంలో 4వ వంతు ఎంత వస్తే అంత అన్ని మంత్రాల ద్వారా వాసుదేవ హవనాన్ని చెయ్యాలి ఆఖరి రోజు. అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్రవ్యాన్ని సమర్పిస్తూ హోమాన్ని చెయ్యాలి. ఎంతలో అండి? జపంలో 4వ వంతు. అందులో 4వ వంతు అన్నదానం చేయాలి. అంటే ఎంత ఉందో అంతమందికి, ఆ నెంబర్ ఏదో వస్తుంది కదండి, అంతమందికి అన్న సంతర్పణ చేయాలి భాగవత సప్తాహం అయిపోయిన తర్వాత. అందులో 4వ వంతు దానం చేయాలి. ఆఖరి నెంబర్ ఎంత మిగిలితే అంతమందికి మనం వస్త్రదానం, ధనం, దక్షిణ అన్ని ఇచ్చి దానం చేయాలి. ఇదంతా మొత్తం కలిపి భాగవత సప్తాహ విధానం అని మన పెద్దలు చెప్పారన్నమాట. ఈ రకంగా ఎవరైనా చేస్తే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఇది నియమం, భాగవతం యొక్క నియమం. ఈ పద్ధతిని పాటిస్తారు పెద్దలు. అయితే భాగవత శ్రవణానికి వెళ్ళబోయే ముందు భాగవత మాహాత్మ్యము అనే ఒక పోర్షన్ ని కవర్ చేయాలి. యాక్చువల్గా ఈ 3 రోజుల్లో మనం కవర్ చేసేది దానినే, భాగవత మాహాత్మ్యాన్ని. ఇది ఎక్కడుంది స్వామీజీ భాగవత మాహాత్మ్యం అంటే పద్మపురాణంలో ఈ భాగవతం యొక్క మాహాత్మ్యం మహాత్ములు రచించి ఉంచారన్నమాట.
అది ఎలా ప్రారంభం అవుతుంది, ఆ కథ ఎలా నడుస్తుందో మనం చూద్దాం. పూర్వం నైమిషారణ్యంలో ఈ భాగవత కథ పుట్టడం జరిగింది. నైమిషారణ్యం ఉన్న అన్ని క్షేత్రాలలో పుణ్యక్షేత్రం అండి. చిన్మయ మిషన్ వాళ్ళు మనం కూడా నైమిషారణ్యంలో క్యాంప్స్ అవి వేస్తుంటాం. 15 రోజులు కంప్లీట్ గా నైమిషారణ్యంలో ఉంటాం. నైమిషారణ్యంలో దేవతలే ఉంటారంట. అందుకే అరణ్యానికి పేరు నైమిషారణ్యం అని వచ్చింది. నైమిషము అంటే, మిషనము అంటే ఈ రెప్ప ఇలా వాల్చటం. నైమిషము అంటే ఈ రెప్పను వాల్చకపోవడం. రెప్పను వాల్చిన వాళ్ళు ఎవరండి అంటే దేవతలు. దేవతలనంట మనం చూడగానే జాగ్రత్తగా పరిశీలిస్తే వీరు దేవతలా నరులా అని మనం గుర్తుపట్టొచ్చు. అదెట్టా స్వామీజీ ఎలా గుర్తుపట్టేస్తాను చెప్పండి అంటే, దేవతలకి ఈ రెప్పలు పడవటండి. ఎప్పుడూ అలా ప్లెయిన్ గా చూస్తూ ఉంటారు. ఒకటి. 2, దేవతల యొక్క పాదాలు భూమిని తగలవంట. ధర్మరాజుకు కూడా అలా తగిలేవి కాదట. ధర్మాన్ని అలా ఆచరిస్తే అటువంటి ఉత్కృష్టమైన స్థితులు పొందుతారు. సో నైమిషారణ్యం పూర్తిగా దేవతామయమైనటువంటి ఆ ప్రాంతంలో సూతుడు గురువు, సౌనకుడు శిష్యుడుగా ఈ భాగవత ప్రవచనం ప్రారంభం జరుగుతుంది. ఒకసారి ఈ కథ ఎలా జరుగుతుందండి అంటే, సూత మహాత్ముడు నైమిషారణ్యంలో ఉండగా ఆయన ప్రియ శిష్యుడు సౌనకుడు. సౌనకుడు వెళ్ళి నమస్కరిస్తాడు సూతుడికి. నమస్కరించి ఆయన అడుగుతారు, ఏ నాయన ఇలా వచ్చావు, ఏంటి బాగుందా, యోగక్షేమాలు అడిగితే ఈ మహాత్ముడు వీళ్ళు ఎప్పుడూ కూడా ఒకటే పని అండి. అదేంటి స్వామీజీ అంటే సంవాదం. సంవాదం అంటే ఈయనకు తెలియని విషయాలన్నీ, సౌనకుడికి తెలియని విషయాలన్నీ అడగటం, సూతుడు వాటన్నిటిని అనుగ్రహించటం. ఈ రెండింటి సంభాషణగానే 18 పురాణాలు రావటం జరిగింది. 18 పురాణాల్లో వక్త శ్రోత వీళ్ళిద్దరే, సూతుడు సౌనకుడు. సూతుడు గురువు, సౌనకుడు శిష్యుడు. సౌనకుడు వెళ్ళి నమస్కరించి ఒక మాట అంటాడు, గురువుని ఏ రకంగా చేరాలో ఆ లక్షణాలన్నీ ఈయనలో ఉంటాయి. ఈయన ఏమడుగుతాడో తెలుసా అండి, గురువర్య, ఇంతటి జ్ఞానానికి మీరు ఆలవాలని కదా, నాకు మీరు ఈ రోజు ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారా అని అడుగుతారు. అంటే గురువు ప్రసన్నుడు కదండి. ఏంటబ్బాయి ప్రత్యేకమైన జ్ఞానం అంటున్నావు, ఎలాంటి జ్ఞానం కావాలి అని అడుగుతాడు సూతుడు. అంటే సౌనకుడు చెప్పాడంట, జ్ఞానం అంటే ఎలా ఉండాలట. ఆయన అంటాడు, మొదటిది గురువర్య, మీరిచ్చే జ్ఞానం ద్వారా నాకు వివేకం ఉదయించాలి. ఇక్కడ అది పనిచేయాలి గురుదేవా. వివేకం అంటే ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు తెలుసుకునే శక్తి. అటువంటి జ్ఞానం నాకు కావాలి అని. రెండవది, ఆ జ్ఞానానికి ఎటువంటి లక్షణం ఉండాలంట, ఇక్కడ వివేకం కలిగింది కదండి, రెండవది ఆయన ఏమంటాడంటే నా హృదయంలో భక్తి కలగాలి. ఎందుకంటే అనేక రకాలైన ఎమోషన్స్ లో భక్తి అనేది హోలీ. అందులో అటాచ్మెంట్ ఉండదు కాబట్టి అది అత్యంత పావనమైనది. అటువంటిది ఇచ్చే జ్ఞానం కావాలి, వివేకం కావాలి, భక్తి కావాలి. మూడవది ఏమంటాడో తెలుసా అండి, మనందరం పడుతున్న బాధ అదేంటంటే, గురువర్య మీరిచ్చే జ్ఞానం ఈ కలియుగం యొక్క తాపాల నుంచి నన్ను ముక్తుడిని చెయ్యాలి. ప్రత్యేకంగా ఆ జ్ఞానం ఈ యుగానికి బాగా ఉపయోగపడాలి అని. కలియుగంలో మన పాటలు అంత సామాన్యమైనవి కాదండి. దీన్ని ఐరన్ ఏజ్ అంటారు. ఎవ్రీవేర్ మెటల్ 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 మెటల్. ఏమో రాబోయే రోజుల్లో ఇంక ఈ మెటలే తినేస్తామేమో అన్నం మానేసి. ఐరన్ ఏజ్ అంటారు. కలహం. మా స్వామీజీ ఎప్పుడు చెప్పేవారు, కలియుగం యొక్క స్పెషాలిటీ ఏంటి స్వామీజీ అంటే ఆల్వేస్ ఫైట్స్. కలహం కలియుగం యొక్క ప్రత్యేకత. ప్రతిదానికి తగువే వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు స్వామీజీ అంట, ఏమన్నా తగువే. సో ఈ కలిబాధల నుంచి ముక్తిని కలిగించే జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఇంకా ఆఖరిది ఏంటో తెలుసా స్వామి,
మీరు చెప్పబోయే ఆ జ్ఞానం శ్రీకృష్ణుడికి సంబంధించినది అయి ఉంటే మాకు బహుప్రీతి. కృష్ణ కథా రూపంలో ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి అని సౌనకుడు సూతుడిని అడగటం జరుగుతుందన్నమాట. ఎక్కడండి అంటే నైమిషారణ్యం. దీనికి సూతుడు ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. అయితే ఈ సందర్భంలో ఈ నైమిషారణ్యానికి సంబంధించిన ఒక చారిత్రాత్మకమైన అంశం భాగవత సప్తాహానికి సంబంధించినది నేను మీతో షేర్ చేసుకుంటాను. మన యొక్క సాధువులు సంతులు వారు చెప్పారు ఇలాగ అయింది అని. ఏంటి స్వామీజీ జరిగింది అంటే అటండి, పూర్వం ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి అయిన తరువాత చాలా భాగవత సప్తాహ సాంప్రదాయం ఈ నైమిషారణ్యంలో జరుగుతూ ఉండేదటండి. అంటే ఋషులు మునులు ఆశ్రమం వాళ్ళ భక్తులను తీసుకుని వెళ్ళి నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చెప్పుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఈవిడ బర్త్ ప్లేస్ అక్కడే కాబట్టి. భాగవత సప్తాహం యొక్క బర్త్ ప్లేస్ మోడర్న్ డేస్ లో నైమిషారణ్యం, అక్కడ జరుగుతూ ఉండేది. తరువాత కాలక్రమంలో కంప్లీట్ గా ఆ అలవాటు పోయింది సాధువుల నుంచి. ఎవరు చెప్పేవారండి? సాధువులు చెప్పేవారు. వారు సరిగా చదవక కానీ, లేకపోతే అంత పాండిత్యం లేక కానీ భాగవత సప్తాహ సాంప్రదాయం మాయం అయిపోయింది. ఎప్పుడైతే భాగవత సప్తాహ సాంప్రదాయం మాయమైందో నైమిషారణ్యం ఉత్తి అరణ్యం అయిపోయింది. ఉత్తి మొక్కలు, జంతువులు, చెట్లు ఈ రకంగా తన యొక్క భాగవత తత్వాన్ని కోల్పోయి ఆ ప్రాంతం. ఇలాగ కాలంలో అది తుప్పలు పట్టిపోయింది. మన వాళ్ళు అన్నట్టు పూర్తిగా తన భక్తి వైభవాన్ని కోల్పోయింది ఆ క్షేత్రం. ఇలా ఉండగా జరుగుతూ ఉండగా మన ముందు జనరేషన్, ఇంకొంచెం ముందు జనరేషన్ లో ఒక మహాత్మురాలు, సాధ్వీమణి ఒక అమ్మవారు అవతరించారు. ఎవరు స్వామీజీ ఆమె అంటే, ఆమె ఆనందమయి మా ఋషికేశ్లో ఆమె ఆశ్రమం ఉండేది. మీరు చదివే ఉంటారు. స్వామి శివానంద గారు, తపోవన్ మహారాజ్ గారు వారు కూడా నమస్కారం చేసేవారు అమ్మకి. పూర్ణ బ్రహ్మజ్ఞాని అమ్మ ఆనందమయి మా అని. ఆమె ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? చెప్పొచ్చో చెప్పకూడదు కానీ మహాత్ములు, గొప్ప గొప్ప ఋషులు ఆమెకు చెప్పేవారట, అమ్మా మీరు నల్ల కళ్ళ జోడు పెట్టుకోండి ఎప్పుడు అనేవారట. అంటే ఆమె ఆమె ఎక్కువ మాట్లాడు, ఒక్కటే మాటే. నల్ల కళ్ళ అర్థమా, నేను ఎందుకు పెట్టుకోవాలి అనేవారట ఆమె. అంటే ఏంటో తెలుసా అండి? ఆమె ఇలా చూసిన నేత్రాల నుంచి బ్రహ్మరసాయనం, బ్రహ్మకిరణాలు వచ్చేసేవట. ప్లెయిన్ గా స్ట్రైట్ గా చూస్తే దేహి కాదు, ఆమె బ్రహ్మ. ఆమె ఎప్పుడు నల్ల కళ్ళద్దం పెట్టుకుండేవారు. ఎందుకంటే ఎక్కడైనా అపావనమైన ప్రాంతాల్లో ఆ దృష్టి పడిపోతుందేమని భయం. అంతటి గొప్ప తపస్విని ఆనందమయ్యి మా. ఈమె ఇంత బ్రహ్మజ్ఞాని అయినా ఆమెకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేదట. అదేంటి స్వామి అంటే, ఆమె పరమ పావనమైన కృష్ణ భక్తురాలు. ఎప్పుడు ఒళ్ళో ఆమె కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుంటది. మీరు చూసి ఉంటే ఆమె పిక్చర్స్, ఆమె ఒళ్ళో కృష్ణుడి బొమ్మ ఉంటది. ఆమెకి ఇష్టం మధుసూదనుడు అంటే, స్వామి అంటే. ఇలా ఉండగా ఈమె అలా జరుగుతూ ఉంది. అదే జనరేషన్ లో వారికన్నా కొంచెం చిన్న మన గురుదేవులు చిదానంద గారు వీళ్ళందరూ అన్నాను కదండి. ఈ బ్యాచ్ లో స్వామి అఖండానంద మహారాజ్ అని మహా తపస్వి ఉండేవారు. వారు బృందావన వాసి. ఆయన అద్వైతి, శ్రీకృష్ణుడిని పసితనంలోనే దర్శించాడు. ఆయన మహాభక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన. అఖండానంద మహారాజ్ గారు నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా భాగవతం మనం నేర్చుకోవాలి అంటే ఆయన కామెంటరీ చదివే నేర్చుకోవాలి. ఆయన వ్యాఖ్యానమే ప్రమాణం. ఒకటి శ్రీధర స్వామి అని ఆయన వ్యాఖ్యానం ప్రమాణం,
రెండు అఖండానంద మహారాజ్ గారిని ఆయన వ్యాఖ్యానం ప్రమాణం. సరే, అఖండానంద మహారాజ్ గారు అమ్మ దగ్గర పిల్లలు మన గురుదేవు చిదానంద గారు వీళ్ళందరూ గురుదేవ్ ఒకసారి అమ్మని తీసుకొచ్చారు సాందీపని సాధనాలేక. అప్పుడు తేజోమాయానంద్ గారు విద్యార్థి. అది ఒక కథ. అమ్మ వచ్చారంట, గురుదేవ్ పొంగిపోతున్నారంట. ఆ మహాతల్లి కాలు పెడుతుంది ఈ రోజు సాందీపనిలో, ఏమి నా భాగ్యం, ఏమి నా భాగ్యం. డాన్స్ ఒకటే తక్కువ గురుదేవ్కి. అంతా డెకరేట్ చేశారంట. అమ్మ కూర్చోడానికి సింహాసనం, మైకు అన్ని పెట్టారంట. అమ్మ వచ్చి కూర్చున్నారంట. పసిపాపడిలాగా అయిపోతున్నాడు చిన్మయానంద. అమ్మ 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 మీరు ఏమైనా మాట్లాడండి అంటే అమ్మ అన్నారంట ఒకటే మాట, యూ స్పీక్ అన్నారంట గురుదేవ్, నువ్వు మాట్లాడు అని. అది ఆశీర్వచనం అంట. అందుకే గురుదేవ్ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వక్త అయ్యారు ఆమె బ్లెస్సింగ్ వల్లనే అని చెప్పుకుంటారు మహాత్ములు. సో ఇటువంటి అమ్మ దగ్గరికి అఖండానంద మహారాజ్ గారు ఒకసారి వచ్చారంట. వచ్చి నమస్కరించిన తర్వాత అమ్మ దర్శనమే గొప్పది. అమ్మ అన్నారంట, అరే అబ్బాయి నీతో ఒక విషయం చెప్తాను, నువ్వు చెయ్యాలరా అని ఆర్డర్ వేశారంట. అమ్మో, ఆమె ఆర్డర్ అంటే ఏమిటండి, విష్ణుమూర్తి ఆర్డర్తో సమానం. శ్రీమన్ నారాయణుడు ఆజ్ఞాపిస్తే ఎంత ఎక్కువ. అమ్మ 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 ఎంత మాట, మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది నేను చేస్తాను అని అఖండానంద మహారాజ్ గారు అంటే అమ్మ అన్నారంట. నైమిషారణ్యంలో భాగవత సప్తాహ సాంప్రదాయం ఆగిపోయిందిరా. పూర్వం ఇది పరంపరగా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ అలా వస్తూ ఉండేది. ఎక్కడ కట్ అయిపోయిందో అయిపోయింది, అది ఉత్తి వనం లాగా అయిపోయింది, భగవత్ కదలేదు, నువ్వు దానికి అర్హుడు, యు గో అండ్ స్టార్ట్. మళ్ళా నువ్వు అక్కడికి పోయి ఈ భాగవత సప్తాహ సాంప్రదాయాన్ని నైమిషారణ్యంలో మళ్ళా ప్రారంభించు, ఇది నా ఆజ్ఞ అని అమ్మ ఆజ్ఞాపించారంట. ఈ రోజుకి కూడా భాగవత సప్తాహాలు జరుగుతున్నాయి అంటే ఆమె ఆశీర్వచనమే. ఆ తపస్విని, ఆ సాధ్వీమణి భగవతి అఖండానంద మహారాజ్ గారితో మళ్ళా భాగవత సప్తాహ సాంప్రదాయాన్ని నైమిషారణ్యంలో, ఇప్పుడు అన్ని సంస్థలు భాగవత సప్తాహ ఆ అనుగ్రహం మళ్ళా ఆ ద్వారం తెరవబడింది. భాగవతము అనే ఆ ద్వారం ఆ మహాసాధ్వి ద్వారా తెరవబడింది. కృష్ణ అనుగ్రహ ప్రాప్తి అందరికీ కలుగుతుంది. ఇటువంటి చరిత్ర ఉన్న నైమిషారణ్యంలో సూతుడు సౌనకుడు ఏ రకంగా ఈ కథని ముందుకు తీసుకెళ్తారో భాగవత మహాత్మ్యంలో తెలియజేయబడుతుంది. అది ఏ రకంగా అనేది రేపటి నుంచి మనం చూస్తాం. ఓం శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. రేపటి క్లాస్లో మళ్ళా కలుద్దాం.